హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రమ్ amravatibricks.com. మేము ఏపీ క్యాపిటల్ అమరావతిలో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. మా వెబ్సైట్ వెరీ సూన్ లైవ్లోకి వస్తుంది. మీరు మా వెబ్సైట్లో అమరావతిలో కోర్ క్యాపిటల్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, ఎక్కడ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే వాటి ప్రైస్ ట్రెండ్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మేము అమరావతి గురించి కొన్ని పార్ట్స్గా వీడియో చేసాం. ఇది ఒక సిరీస్గా అంటే పార్ట్స్గా రిలీజ్ చేస్తాం. ఫస్ట్ వీడియోలో అమరావతి బేస్ డీటెయిల్స్ ఏంటి, సిటీ ఎక్కడుంది, దాన్ని ఎలా ప్లాన్ చేశారు, ఎన్ని కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది అనేది డీటెయిల్స్ డిస్కస్ చేశాము. అమరావతిని ఏపీ క్యాపిటల్గా 2014లో అనౌన్స్ చేశారు. అమరావతి విజయవాడ అండ్ గుంటూరు మధ్యలో ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా రాబోతుంది. గ్రీన్ఫీల్డ్ సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఫ్రెష్గా ఎందుకు ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నామని ప్లాన్ చేశారంటే, ఇందులో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవ్వచ్చు, గ్యాస్ కనెక్టబుల్స్, కరెంట్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ అనేవి ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో డెవలప్ చేయాలి. ఇలా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి యూజ్ అవుతుంది అనేది వాళ్ళ ప్లాన్. మ్యాప్లో ఇది లొకేషన్. కృష్ణానది ఒడ్డున 53,748 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. టోటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్. గుంటూరు డిస్టిక్లో మంగళగిరికి దగ్గరగా అంటే ఆల్మోస్ట్ ఆనుకోనున్న తాడేపల్లి మున్సిపాలిటీ, తాడేపల్లి మండలం, అలాగే మంగళగిరి మండలం, తుళ్ళూరు మండలంలోని ఒక 31 విలేజెస్ని అంటే ఇందులో 24 రెవెన్యూ విలేజెస్ ఉంటాయి తీసుకొని అమరావతి సిటీని ఫామ్ చేశారు. అమరావతి స్టేట్కి మిడిల్లో ఉంటుంది. అమరావతి నుంచి స్టేట్ బౌండరీస్ మనం డిస్టెన్స్ చూస్తే నార్త్లో ఉన్న ఇచ్చాపురంకి 590 కిలోమీటర్స్, అలాగే సౌత్లో చిత్తూరులో ఉన్న కుప్పంకి 594 కిలోమీటర్స్, అలాగే అనంతపురంలో ఉన్న మడకసిరకి 550 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది స్టేట్ ఆల్మోస్ట్ మిడిల్ పాయింట్ అనే చెప్పొచ్చు. అది ఒక అడ్వాంటేజెస్. మనం ముందే చెప్పుకున్నట్టు క్యాపిటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఏపీ క్యాపిటల్ రీజన్, దీన్ని ఏపీ సిఆర్డిఏ రీజన్ అంటారు, 8,603 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది మేజర్గా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న కొన్ని మండలాలు, గుంటూరు జిల్లాలో ఉన్న కొన్ని మండలాలను తీసుకొని ఏపీ క్యాపిటల్ రీజన్ని ఫామ్ చేశారు. సో ఇది అమరావతి సిటీ హై లెవెల్ ప్లాన్ ఆర్ డీటెయిల్స్ గురించి చూద్దాం. అమరావతిలో 9 సిటీస్ అలాగే 27 టౌన్షిప్స్ ప్లాన్ చేశారు. వాటి గురించి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ 9 సిటీస్ ఎలా ప్లాన్ చేశారంటే, ఈచ్ సెక్టార్కి ఒక స్పెసిఫిక్ ఏరియాని ఎలాకేట్ చేశారు. ఆ ఏరియా ఎంత సైజులో ఉండబోతుంది అంటే ఎన్ని ఎకర్స్లో స్ప్రెడ్ అవుతుంది కూడా ముందుగానే డిసైడ్ చేశారు. ఈ 9 థీమ్ సిటీస్ ఏంటో మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. గవర్నమెంట్, జస్టిస్, ఫినాన్స్, నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్, స్పోర్ట్స్, మీడియా అండ్ టూరిజం సిటీ. కొన్ని ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఆల్రెడీ ల్యాండ్ అలాకేట్ చేశారు. కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయి ఆపరేషన్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఆ డెవలప్మెంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయని కూడా నెక్స్ట్ ఈ సిరీస్లోనే ఒక పార్ట్లో ఆ వీడియోని కూడా కవర్ చేస్తాము. మనం ఇంకొన్ని డీటెయిల్స్ మనం క్యాపిటల్ గురించి, అమరావతి ఆల్రెడీ చూసిన 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. రివర్ ఫ్రంట్, కృష్ణానది రివర్ ఫ్రంట్, దీనికి 20+ కిలోమీటర్స్లో రివర్ టచ్ అవుతూ ఉంటుంది క్యాపిటల్కి. క్యాపిటల్లో ప్లాన్ చేసిన రోడ్స్ అవి 200 ఫీట్ రోడ్స్ అవ్వండి, 150, 100 ఆర్ 70 ఆర్ 40 ఫీట్ రోడ్ అవనివ్వండి, 600 కిలోమీటర్స్ రోడ్స్ ప్లాన్ చేశారు. అలాగే 30% ఓపెన్ స్పేసెస్ ఆర్ గ్రీన్ కవరేజ్లో ఉంటుంది. క్యాపిటల్లో సైకిల్ ట్రాక్ కూడా ఒక 3,200 కిలోమీటర్స్లో ప్లాన్ చేశారు. పాపులేషన్ 2050కి పాపులేషన్ అనేది ఇక్కడ ప్రొజెక్టెడ్ ఏరియా ఎంతంటే 35 lakhs ప్రొజెక్టెడ్. అలాగే జీడిపి కూడా $35 బిలియన్ USD. ఎంప్లాయ్మెంట్ అనేది 1.5 మిలియన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. చాలామంది అమరావతిని అదర్ సిటీస్తో కంపేర్ చేస్తారు. అంటే ఈ సిటీతో పోలిస్తే ఈ సిటీ సైజ్ ఏంటి, ప్రొజెక్షన్స్ ఏంటి అని. మనం ఒకసారి జస్ట్ కంపారిజన్ చూద్దాము.
అమరావతి, హైదరాబాద్ అండ్ వైజాగ్. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. వైజాగ్ గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ 640 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది. అలాగే ఏపీ క్యాపిటల్ రీజియన్ అనేది 8600 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. అంటే గుంటూరు అండ్ కృష్ణా వీటిలో ఉన్న మండల్స్ మున్సిపాలిటీస్ అవి కలుపుకొని. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ 7257 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ 7328 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది. అంటే ఇది క్యాపిటల్కి ఎక్స్టెండెడ్ ఏరియా, అది క్యాపిటల్ రీజియన్ అనుకోవచ్చు, అది మెట్రోపాలిటన్ రీజియన్ అనుకోవచ్చు. పాపులేషన్, కరెంట్ పాపులేషన్ అమరావతి అంటే మేజర్గా ఆల్రెడీ ఉన్న ఈ 30+ విలేజెస్లో ఉన్న పాపులేషన్ 1 lakh ప్లస్. 2050కి 35 lakhs అనేది ప్రొజెక్షన్. అలాగే క్యాపిటల్ రీజియన్లో 2011 సెన్సస్ ప్రకారం 59 lakhs ఉంది. సో ఇది ఇంకా ఇప్పుడు పెరిగే ఉంటుంది. ఇది మేజర్గా గుంటూరు అండ్ విజయవాడ సిటీస్ వల్ల ఈ నెంబర్ కనపడుతుంది. హైదరాబాద్ పాపులేషన్ 1 crore ప్లస్, అది కొన్ని వైజాగ్లో అరౌండ్ 23 lakhs పాపులేషన్ ఉంది. ఈ నెంబర్స్ జస్ట్ హై లెవెల్ రిఫరెన్స్ కోసమే. సో కంపారిజన్స్ పక్కన పెడితే అమరావతి అనేది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. అది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి ఈ ఏరియా నుంచి బాగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి అమరావతి సిటీ గురించి హై లెవెల్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో అమరావతి సిటీలో ఏ విలేజెస్ తీసుకొని, అంటే మనం ఇందా చెప్పుకున్న 31 విలేజెస్లో ఏ విలేజెస్ ఉన్నాయి, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఏంటి, అలా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అంటే ఫార్మర్స్ నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళకి రిటర్న్గా ఏమి ఇచ్చారు అనే డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వన్స్ అగైన్, వీఆర్ ఫ్రమ్ amravatibricks.com and we provide real estate services in AP capital Amaravati. Thank you friends.